సార్ ఇటీవల ఇప్పుడు అసెంబ్లీ ముగిసింది, బట్ అసెంబ్లీ గురించి మీరు చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. అసెంబ్లీ గురించి అట్లా తప్పుగా మాట్లాడొచ్చా అంటే అసెంబ్లీ ఎందుకు పనికి రాకుండా పోయిందన్న సెన్స్లో మాట్లాడారు. ఎందుకు మీరు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది? అసెంబ్లీలో సభ్యులు అట్లా మాట్లాడొచ్చా అనేది మొదలు మాట్లాడుకోవాలి. అసెంబ్లీని అనడం అట్లా అనొచ్చా అని అంటే గుళ్ళోకి వెళ్ళి మందు తాగిరు అనుకోండి, గుడి తప్పు అవుతుందా? మందు తాగినోడి తప్పు అవుతుందా? గుళ్ళోకి చెప్పులు వేసుకొని వెళ్ళిండి అనుకున్నాం, స్నానం చేయకుండా వెళ్ళిండి అనుకుందాం, లేదా మాంసాహారం తీసుకొని వెళ్ళిండు, మందు తీసుకొని వెళ్ళిండు అనుకోండి, తప్పెవరిది? గుడిదా? గుడికి వెళ్ళిన భక్తుడిదా? భక్తుడిని అనుకోగానే కాదు, నేను భక్తుడిని చెప్పేసి గుళ్ళకి ఇష్టం ఉన్నట్టు పోతామంటే కూడా కుదరదు. దానికి కొన్ని సాంప్రదాయాలు అవన్నీ ఉంటాయి. అట్లాగే అసెంబ్లీ అన్నప్పుడు ప్రజలకు కావలసినటువంటి, ప్రజలకు ఏదైతే ఇవ్వాలని అనుకుంటారో అవన్నిటిని చట్టాల రూపకంగా తయారు చేసి అక్కడి నుండి బ్యూరోక్రాట్ సిస్టమ్కు పంపిస్తే అధికారులు ప్రజలకు అందిస్తారు. ఇది ప్రజాప్రతినిధులు చేయాల్సినటువంటి చట్టం. ఆ ప్రజాప్రతినిధులు ఎక్కడికి వెళ్ళాలి? అసెంబ్లీలోకి వెళ్ళి శాసనసభలో కూర్చుండి మాట్లాడాలి. శాసనసభలో కూర్చుండి మాట్లాడేటప్పుడు ప్రజల సమస్యను డిబేట్గా తీసుకోవాలి. ప్రజల సమస్యని ముఖ్యాధారంగా తీసుకొని అదాన్ని పట్టుకొని మాట్లాడాలి. కానీ అది లేకుండా వారు ఏం చేస్తున్నారు? ఇష్టం ఉన్నట్టు స్వప్రయోజనాల కోసం మీడియాలో నేనే ముందు రావాలను, పేపర్లో ముందు అంటూ ఉండాలను, ఏదో ఒక మాట, భాష, పదజాలము అవన్నీ ఉపయోగిస్తుంటే సంస్కారం ఉందనుకోవాలా లేదనుకోవాలా?